మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొలనుకొండలో నూతనంగా నిర్మించిన సి&డి వేస్ట్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం మార్చి 28వ తేదీ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి, అడిషనల్ కమిషనర్ కె శకుంతల, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, ఏఈ డి ప్రవీణ్ కుమార్, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఎస్ దుర్గారెడ్డి, డి రజని, జనసేన తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా మంగళగిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొలన్కొండలో నూతనంగా ప్రారంభించిన సి&డి వేస్ట్ ప్లాంట్లో చేపట్టబోయే కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నగరపాలక సంస్థ చాలా కార్యక్రమాలు టేకప్ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ సి&డి వేస్ట్ ప్లాంట్ అంటే ప్లాంట్ కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక స్టోరేజ్ చేసే ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నగరీకరణ పెరిగే కొద్దీ మనకు చాలా వరకు బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి. దీని యొక్క ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ డిమాలిష్ చేస్తూ ఉంటారు. ఈ ఓల్డ్ బిల్డింగ్స్ డిమాలిష్ చేసిన వాటి మెటీరియల్ ఇప్పుడు స్లాబ్ కొన్ని పగలగొడుతుంటారు, దాంట్లో ఐరన్ అట్టే ఉంటుంది, తర్వాత అట్లాగే సిమెంట్ ఇవన్నీ కూడా అట్లాగే ఉంటాయి. ఇవన్నీ కూడా పోయడానికి రాళ్ళు పోవడమే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకచోట పోయడానికి ఒక ప్లేస్ అండ్ డెసిగ్నేటెడ్ ప్లేస్ అనేది ఎక్కడ లేదు. దీనికోసం కొలనుకొండలో మనం ఏదైతే డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్లోనే మనము ఒక ప్లేస్ సి&డి వేస్ట్ స్టోర్ చేయడానికి, దీని తర్వాత ఈ స్టోర్ చేసిన మెటీరియల్ని కూడా ఏదైనా ఏంటంటే మేము సెపరేట్ చేస్తాం. ఐరన్ సెపరేట్గా, సిమెంట్ బ్లాక్స్ ఇవన్నీ చేసి దీన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తాం. రీసైకిల్ చేయడానికి ఇప్పుడు మనకు చూస్తే మనకు సిమెంట్ టైల్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత మనకు ఫుట్పాత్ టైల్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి యూనిట్స్తో మనం వాళ్ళతో టైఅప్ అగ్రిమెంట్ చేసుకుని వాళ్లకు ఈ వేస్ట్ని మళ్ళీ పునర్వినియోగం తీసుకురావడానికి, రీయూజ్లోకి తీసుకురావడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా బేసిక్గా ఈ స్వచ్ఛ సర్వేక్షణ గైడ్లైన్స్లో భాగంగా 25-26 సంవత్సరం గైడ్లైన్స్లో భాగంగా ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, మనం చాలా వరకు పురాతన బిల్డింగ్ కొట్టేటప్పుడు, డిమాలిష్ చేసేటప్పుడు పక్కన ఉన్న బిల్డింగ్స్ అంతా కూడా వాళ్ళకు ఇబ్బంది కలగడము, ఆ డస్ట్ అంతా ఎక్కువగా పోవడము, తర్వాత ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అందువల్ల ఈ మెటీరియల్ని మీరు అందుకే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బిల్డింగ్ ఇవే మెటీరియల్ అంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేయండి, కొలనుకొండ డంప్ యార్డ్లో వేయండి. అదొకటి. రెండవది, కట్టుకునేటప్పుడు కూడా ఈ గ్రీన్ మ్యాట్ని పూర్తిగా డస్ట్ని మిగతా వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఈ గ్రీన్ మ్యాట్స్ అందరూ కూడా పూర్తిగా కట్టవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ అందరూ కూడా వాడుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.